నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఈరోజు అసలు లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రెజెంట్ అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్ గురించి వివరించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఏ వేణుగోపాల్ గారు, ఎండి జనరల్ మెడిసిన్, డిఎం మెడికల్ ఆంకాలజీ, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. నమస్తే డాక్టర్ గారు. హలో అండి, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు లంగ్ క్యాన్సర్ ఈ మధ్య చూసుకుంటే చాలా ఎక్కువగా ఈ కేసెస్ పెరుగుతున్నాయి, ఎందుకంటారు? సో బేసికల్గా మనం ఇన్సిడెన్స్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నట్టయితే గత 20 to 30 ఇయర్స్ కంపేర్ చేస్తూ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇన్సిడెన్స్ అండ్ ప్రివలెన్స్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అనేది మనకి గణనీయంగా ఇండియాలో అండ్ గ్లోబల్గా కూడా పెరగడం జరిగిందండి. సో దీనికి గల ముఖ్య కారణాలు చూసుకున్నట్టయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, కాజేటివ్ ఫ్యాక్టర్ అంటాము, టొబాకో స్మోకింగ్ ఇన్ ఎనీ ఫామ్. సో ధూమపానం అంటాము. సో ధూమపానము లైక్ సిగరెట్స్ కానీ, బీడీ స్మోకింగ్ కానీ, సో ఇవి కాకుండా ఇన్ జనరల్గా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా మనకి ఇప్పుడు సొసైటీలో పెరగడం వల్ల ఇన్సిడెన్స్ ప్రివలెన్స్ డెఫినెట్గా ఇంతకుముందుతో కంపేర్ చేస్తే పెరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఫ్యాక్టర్ లాగా చూసుకుంటే 60 and above అంటాం, బట్ దట్ డజంట్ మీన్ దట్ వీ డోంట్ సీ లంగ్ క్యాన్సర్ ఇన్ యంగ్ పేషెంట్స్. సో ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఈవెన్ 30 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కూడా మనం లంగ్ క్యాన్సర్ చూడడం జరుగుతుంది. అలాగే అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్టయితే ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. సపోజ్ ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ వేరే వారు వదిలిపెట్టినటువంటి స్మోక్ను పీల్చుకోవడం ద్వారా ప్యాసివ్ స్మోకింగ్, ఆర్ ఎన్విరాన్మెంటల్ ఎయిర్ పొల్యూషన్. అలాగే కొన్ని ఫ్యాక్టరీస్లో చూసుకున్నట్టయితే కొన్ని కెమికల్స్కి ఎక్స్పోజర్ కావడం, ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్, డిఫరెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల లంగ్ క్యాన్సర్ రావడం అనేది మనము చూస్తూ ఉంటాం. అంటే ఎలాంటి లక్షణాలు చూడొచ్చు డాక్టర్ గారు? సో లంగ్ క్యాన్సర్లో మనకి ప్రిడామినెంట్గా ఫస్ట్ మనం చూసుకున్నప్పుడు ప్రాథమికంగా చూసుకున్నట్టయితే 2 to 3 వీక్స్ కూడా తగ్గనటువంటి దగ్గు, సో పర్సిస్టెంట్ కాఫ్ విచ్ డజంట్ కమ్ డౌన్ విత్ ద యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఆర్ సపోర్టివ్ కేర్ మెడిసిన్స్ అంటాము. సో తగ్గనటువంటి దగ్గు 2 to 3 వీక్స్ తర్వాత కూడా తగ్గనటువంటి దగ్గు, మరియు దగ్గుతో కూడినటువంటి రక్తం, హెమాప్టైసిస్ అంటాము, అంటే స్ఫుటంలో రక్తం పడడము, మరియు ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇలా చెస్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ రావచ్చు. బట్ నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ద్వారా కూడా వస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ అనేది మనకి బ్రెయిన్కి స్ప్రెడ్ అవుతే హెడేక్, వామిటింగ్, బ్యాక్ బోన్స్కి స్ప్రెడ్ అయితే వెన్ను నొప్పి, ఇలా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ లైక్ వెయిట్ లాస్ అండ్ ఆకలి మందగించడం, ఇలా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ద్వారా కూడా రావడం జరుగుతుంది. అందుకొరకే ఈ లక్షణాలు కనిపించినట్టయితే డెఫినెట్గా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆంకాలజిస్ట్ను సంప్రదించడం ద్వారా మనము క్యాన్సర్ను ప్రిలిమినరీ స్టేజెస్, ఎర్లీ స్టేజెస్లో క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల మనకు అడ్వాంటేజ్ అని చూసుకున్నట్టయితే ఏ క్యాన్సర్నైనా మనము ఎర్లీ స్టేజెస్లో, స్టేజ్ 1, స్టేజ్ 2లో పసిగట్టగలిగినట్టయితే మనము సర్జరీ లాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వడం ద్వారా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రకమైనటువంటి సిమ్టమ్స్ లైక్ పర్సిస్టెంట్ కాఫ్ ఫర్ 2 to 3 వీక్స్, ఆర్ చెస్ట్ పెయిన్, బ్రీతింగ్ డిఫికల్టీ, చెస్ట్ పెయిన్, ఆర్ ఇంతకుముందు అనుకున్నటువంటి ఇన్వాలంటరీ వెయిట్ లాస్, అపటైట్ తగ్గిపోవడము, ఇలాంటి సిమ్టమ్స్ దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు 2 to 3 వీక్స్ పైబడి ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ఆంకాలజిస్ట్ సంప్రదించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇందులో స్టేజెస్ ఎలా ఉంటాయి, ఎన్ని స్టేజెస్ ఉండొచ్చు? మనకి లంగ్ క్యాన్సర్ అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ క్యాన్సర్లో అంటే 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటాము. సో స్టేజ్ 1, స్టేజ్ 2 వచ్చేసేసి డెఫినెట్గా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అంటాము. స్టేజ్ 3 లోకల్లీ అడ్వాన్స్డ్ అంటాము. స్టేజ్ 4 ఈజ్ లైక్ డిస్టెంట్ మెట్స్, అంటే ఏదైతే క్యాన్సర్ లంగ్స్లో స్టార్ట్ అయిందో అది వేరే ప్రదేశాలకి, వేరే ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ లంగ్కి స్ప్రెడ్ కావడము, ఆర్ లివర్, బోన్స్, బ్రెయిన్, ఇలా డిఫరెంట్ ఆర్గాన్స్కి స్ప్రెడ్ కావడాన్ని స్టేజ్ 4 ఆర్ డిస్టెంట్ మెటాస్టాటిక్ స్టేజ్ అంటాము. సో ఇది చాలా అడ్వాన్స్ స్టేజ్. ఓకే, అంటే చాలా క్యాన్సర్స్ వారసత్వంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటారు. వెన్ ఇట్ కమ్స్ టు లంగ్ క్యాన్సర్, ఇక్కడ కూడా అలాంటి అవకాశం ఉంటుందా? సో కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్స్లో BRCA1, BRCA2 జెనెటిక్ మ్యూటేషన్స్ ద్వారా వంశపారంపర్యంగా ఆర్ ఫెమిలియల్ రిలేటెడ్ క్యాన్సర్స్ అని చెప్తూ ఉంటాం. బట్ ఆ రకంగా మనం లంగ్ క్యాన్సర్లో చూసుకున్నట్టయితే చాలా తక్కువ. సో లంగ్ క్యాన్సర్ రన్నింగ్ ఇన్ ఫ్యామిలీస్ అనేది చాలా తక్కువ శాతంలో చూస్తూ ఉంటాము. అలాగే స్మోకర్స్ కాకుండా నాన్ స్మోకర్స్కి కూడా ఈ లంగ్ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 80 to 85% ఆఫ్ లంగ్ క్యాన్సర్ మనము స్మోకర్స్లో చూసినట్టయితే 10 to 15% లంగ్ క్యాన్సర్ డెఫినెట్గా నాన్ స్మోకర్స్లో కూడా చూడడం జరుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీలో రన్ అవుతుందా అంటే ఆన్సర్ విల్ బి డెఫినెట్లీ
నో ఫర్ లంగ్ క్యాన్సర్ అన్లైక్ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన 10 to 15%లో అంటే కారణాలు ఏమై ఉండొచ్చు, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? సో మనము కారణాలు చూసుకున్నట్టయితే స్పెసిఫిక్గా ఇది కారణం అని చెప్పలేం, కానీ ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్ మ్యూటేషన్స్ అంటాము. కొన్ని రకాలటువంటి EGFR, ALK, RAS1 లాంటి డ్రైవర్ జెనెటిక్ మ్యూటేషన్స్ రావడం వల్ల ర్యాండమ్ DNA మ్యూటేషన్స్ అంటాము, ఇవి రావడం ద్వారా లంగ్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్మోకింగ్ చేయకున్నప్పటికీ ప్యాసివ్ స్మోకింగ్ ద్వారా లంగ్ క్యాన్సర్ రావచ్చు. అలాగే కొన్ని రకాలైనటువంటి ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకి కెమికల్స్ ఎక్స్పోజర్ ద్వారా రావచ్చు. అండ్ ఎన్విరాన్మెంటల్ ఎయిర్ పొల్యూషన్, మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పట్టణ ప్రాంతాలలో సో ఎయిర్ పొల్యూషన్ కూడా ఒక సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్గా, రిస్క్ ఫ్యాక్టర్గా మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాల్లో ఏవైనా సిమ్టమ్స్ కనిపించి డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక అక్కడ ఎలాంటి పరీక్షలు చేస్తారు? సో మనము వెన్ వీ హ్యావ్ ఎ హై డిగ్రీ ఆఫ్ సస్పిషన్ ఫర్ లంగ్ క్యాన్సర్, ప్రాథమికంగా చేసేటువంటి పరీక్ష CT స్కానింగ్, ఛాతీ CT పరీక్ష అని చేస్తాము. సో దీంట్లో మనకి ఏం తెలుస్తుందంటే లంగ్ క్యాన్సర్ లైక్ లంగ్ ట్యూమర్ ఉందా, ఉంటే ఎంత పరిమాణంలో ఉంది అనేటువంటి ప్రిలిమినరీ మనము ఇష్యూస్ మనము CT స్కాన్ ఆఫ్ ద చెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. బట్ ఒకవేళ లంగ్ క్యాన్సర్ ట్యూమర్ను మనము CT స్కాన్లో గుర్తించినట్టయితే సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏమంటే PET CT స్కాన్ అనేది ఇప్పుడు కంపల్సరీ అందరి పేషెంట్లో చేయడం జరుగుతుంది. ఎందుకంటే సో ఏ క్యాన్సర్కైనా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టయితే వేరే ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది, లైక్ లంగ్స్, ఆపోజిట్ లంగ్స్, లివర్, బోన్, బ్రెయిన్. సో ఆ లంగ్ ట్యూమర్ వేరే ప్రదేశాలకు ఏమైనా స్ప్రెడ్ అయిందా అని స్టేజింగ్ వర్కప్లో భాగంగా PET CT స్కాన్ చేస్తాము. మరీ ముఖ్యంగా స్టేజ్తో పాటు ఇంపార్టెంట్ కన్ఫర్మేషన్, ఫైనల్ కన్ఫర్మేషన్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఆర్ ఎనీ మ్యాలిగ్నెన్సీస్ బై బయాప్సీ టెస్ట్ అంటాము. సో బయాప్సీ ద్వారా ఒక ముఖ పరీక్ష తీసి దాన్ని టెస్ట్కి పంపించి ఏ క్యాన్సర్ ఉందా, ఉంటే ఏ రకము అనేది మనము ఫైనల్ కన్ఫర్మేషన్ బయాప్సీ ద్వారా చేయడం జరుగుతుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దీన్ని ప్రెసిషన్ మెడిసిన్ ఎరా అంటాము. అంటే సో ఈ లంగ్ క్యాన్సర్ ట్యూమర్ నుంచి ఏదైతే బయాప్సీ ముక్క తీసి పంపించామో దాన్ని స్పెసిఫిక్ టెస్ట్, మాలిక్యులర్ టెస్టింగ్స్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే ఇమ్యూనోథెరపీ అని వింటూ ఉంటాం, అసలు ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి? సో మనం లంగ్ క్యాన్సర్లో చూసుకున్నట్టయితే ట్రీట్మెంట్లో వచ్చినటువంటి గత 10 సంవత్సరాలు ఆర్ 10 to 15 ఇయర్స్లో లంగ్ క్యాన్సర్ మేనేజ్మెంట్లో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు ఇమ్యూనోథెరపీ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కన్వెన్షనల్ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా ట్యూమర్ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వచ్చినటువంటి ట్రీట్మెంట్ మోడాలిటీ ఇమ్యూనోథెరపీ అని చెప్తూ ఉంటాము. సో ఇది ఎలా పనిచేస్తుందంటే మనకి మన బాడీలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మన రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యి వాటిని చంపడానికి, వాటిని కిల్ చేయడానికి ఉపయోగపడుతుందని మనందరికీ తెలిసిన విషయమే. ఇన్ ద సేమ్ వే ఏదైనా ట్యూమర్ సెల్స్ని మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ ఐడెంటిఫై చేసినప్పుడు వాటిని ఫైట్ చేసి కిల్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తమను గుర్తించకుండా క్యాన్సర్ సెల్స్ చాలా ఎస్కేప్ మెకానిజమ్స్ ప్రయోగిస్తాయి. సో దానిలో భాగంగా మనము ఐడెంటిఫై చేసినటువంటి PD-1 రిసెప్టార్స్, PD-L1 రిసెప్టార్స్ ఇవన్నీ కూడా మనము వాటిని బ్లాక్ చేయగలిగినట్టయితే లైక్ PD-1 బ్లాకేడ్స్ ఆర్ PD-L1 బ్లాకేడ్, ఇవన్నీ చేయడం ద్వారా మనకి ఈ ఎఫెక్టివ్ సైటోటాక్సిక్ T సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టివేట్ అయ్యి మళ్ళీ యథావిధిగా క్యాన్సర్ సెల్స్ను ఎఫెక్టివ్గా కిల్ చేయగలుగుతాయి. సో ఈ మెకానిజంను మనము ఇంపాక్ట్గా ఉంచడానికి ఇమ్యూనోథెరపీ అనేది ఉపయోగపడుతుంది. సో ఇన్ ఎసెన్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు టెల్ ఈజ్ ఇమ్యూనిటీని బలపరిచి క్యాన్సర్ సెల్స్కి అగేనిస్ట్గా ఫైట్ చేయగలిగినటువంటి శక్తిని బాడీకి ఇవ్వడం అనేది ఇమ్యూనోథెరపీ యొక్క మెయిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్. సో దీనిలో భాగంగా మనకు చాలా డ్రగ్స్ ఇప్పుడు అవైలబిలిటీలోకి వచ్చాయి. సో ఇంతకుముందు మనము ఇమ్యూనోథెరపీ ఇన్ లంగ్ క్యాన్సర్లో ఓన్లీ స్టేజ్ 4లో వాడేవారం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ లైక్ పెమ్బ్రోలిజమాబ్,
డుర్వాలుమాబ్, నివోలుమాబ్, అటజోలిమాబ్ ఇలాంటి డ్రగ్స్ స్టేజ్ 4లో వాడడం జరిగింది. బట్ నౌ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఈవెన్ ఇన్ ఎర్లీ స్టేజెస్ లైక్ స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్లో కూడా ఇప్పుడు ఇమ్యూనోథెరపీ వాడడం జరుగుతుంది. అయితే ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఇమ్యూనోథెరపీ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ స్టేజ్ 4 క్యాన్సర్ ఇది అందరికీ పనిచేస్తుందా అంటే ఆన్సర్ ఈజ్ డెఫినెట్లీలో. ఎవరికి పనిచేస్తుంది ఎవరికి పనిచేయదు అని తెలుసుకోవడానికి మన దగ్గర కొన్ని స్పెసిఫిక్ టెస్ట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే PDL1 టెస్టింగ్ అంటాం, అలాగే ట్యూమర్ మ్యూటేషనల్ బర్డెన్ టెస్టింగ్స్ అంటాం. సో PDL1 ఎక్స్ప్రెషన్స్ హై ఉన్న వారికి ఇమ్యూనోథెరపీ అద్భుతంగా పనిచేస్తుంది. సో అలాగే ట్యూమర్ మ్యూటేషనల్ బర్డెన్ ఎక్కువగా ఉన్న వారికి కూడా ఈ ఇమ్యూనోథెరపీ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ ప్రాక్టికల్ విషయం కూడా ప్రేక్షకులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని డ్రైవర్ మ్యూటేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ EGFR మ్యూటేషన్, RAS1 మ్యూటేషన్ ఆర్ ALK జీన్ రీఅరేంజ్మెంట్స్, ఇలా డ్రైవర్ జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్న వారికి మాత్రము ఇమ్యూనోథెరపీ పనిచేయదు. సో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనము క్యాన్సర్ గుర్తించినప్పుడు మాలిక్యులర్ టెస్ట్ కంపల్సరీ చేయాలి, PDL1 టెస్టులు చేయాలి, ట్యూమర్ మ్యూటేషనల్ బర్డ్ లాంటి కొన్ని స్పెసిఫిక్ టెస్ట్ చేయడం ద్వారా ఈ పర్టికులర్ పేషెంట్కి ఇమ్యూనోథెరపీ అనేది మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుందా లేదా అనే విషయం కూడా మనకి గుర్తించడానికి వీలుగా ఉంటుంది. అంటే ఇంపార్టెంట్ ఏంటంటే సరైన పేషెంట్కి సరైన టైంలో సరైన చికిత్స ఇవ్వడమే ప్రిసిషన్ మెడిసిన్. సో అది మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలాగే టార్గెటెడ్ థెరపీ అంటే ఏంటి, ఇది ఎలా యూస్ అవుతుంది? యా, సో టార్గెటెడ్ థెరపీ ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే అండి కన్వెన్షనల్ కీమోథెరపీతో పోల్చుకున్నట్టయితే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఓరల్ పిల్స్ మాత్రల రూపంలోనే ఇవ్వడం జరుగుతుంది, ఇంజెక్షన్స్ రూపంలో కాకుండా. అండ్ ఎలా పనిచేస్తుందని చూసుకున్నట్టయితే జెనెటిక్ అరేంజ్మెంట్స్, జెనెటిక్ రీఅరేంజ్మెంట్స్, జీన్స్ ఆర్ రిసెప్టార్స్ ఆర్ ప్రోటీన్స్ ఏదైతే స్పెసిఫిక్ క్యాన్సర్స్లో ఎక్స్ప్రెస్ అయ్యేటువంటి జెనెటిక్స్ ద్వారా వాటిని లక్ష్యంగా చేసుకొని ఈ టార్గెటెడ్ థెరపీ పనిచేస్తుంది. అంటే దిస్ టార్గెటెడ్ థెరపీ డ్రగ్స్ గో అండ్ వర్క్ ఆన్ దోస్ స్పెసిఫిక్ టార్గెట్స్, స్పెసిఫిక్ రిసెప్టార్స్, స్పెసిఫిక్ ప్రోటీన్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ బై ది క్యాన్సర్ సెల్స్. సో తద్వారా ఇది ఒక ఫోకస్డ్ అప్రోచ్ అన్నట్టు. సో మనకి కన్వెన్షనల్ కీమో అన్ని సెల్స్ మీద పనిచేస్తుంది. టార్గెటెడ్ థెరపీ ఓన్లీ ఇట్ యాక్ట్స్ ఆన్ ద స్పెసిఫిక్ టార్గెట్ దట్ ఈస్ క్యాన్సర్ సెల్. సో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, రెస్పాన్స్ రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మనము మరీ ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ లాంటి క్యాన్సర్లో చూసుకున్నట్టయితే టార్గెటెడ్ థెరపీ ద్వారా మనకి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగా ఉండడం వల్ల ఈ పేషెంట్స్ దీర్ఘకాలం బతకగలుగుతున్నారు విత్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు తమ రెగ్యులర్ జాబ్స్ కూడా వెళ్ళడానికి, రెగ్యులర్ లైఫ్ను కూడా లీడ్ చేయడానికి చాలా అవకాశాలు మెరుగయ్యాయని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు ఈ పేషెంట్స్ అందరూ కూడా చాలాసార్లు టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ మీద ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్స్ అంటే కూడా ఎవరు నమ్మరు. సో అంత మంచిగా మనము ఫైన్ ట్రీట్మెంట్స్ ఇవ్వగలుగుతున్నాము టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ ద్వారా, మెయిన్లీ బికాజ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ దే ఆర్ ఏబుల్ టు డూ దేర్ ఓన్ జాబ్, డే టు డే జాబ్స్, ఆఫీస్కి వెళ్ళగలుగుతారు, గుడ్ ఫ్యామిలీ లైఫ్ స్పెండ్ చేయగలుగుతారు. యా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈస్ వెరీ మచ్ ఇంప్రూవ్డ్ విత్ టార్గెటెడ్ థెరపీ ఆల్సో. ఎస్, ఒకప్పుడు క్యాన్సర్ అంటే చాలా భయంగా ఉండేది, కానీ ఇప్పుడు చూసుకుంటే టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. ఇప్పుడు ఎలాంటి కొత్త చికిత్సా విధానాలు వచ్చాయి పర్టికులర్గా లంగ్ క్యాన్సర్కి సంబంధించి? యా, సో లంగ్ క్యాన్సర్లో మనకి మెయిన్గా చెప్పుకోవాలంటే ఇవేంటి ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ అండ్ ఈవెన్ ఇన్ ద డయాగ్నోస్టిక్స్ ఆల్సో. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేషెంట్స్ చాలా సిక్గా ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో మనము టిష్యూ బయాప్సీ చేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటారు. అలాంటి సందర్భాల్లో మనకి బ్లడ్ బేస్డ్ లిక్విడ్ బయాప్సీ టెస్టింగ్స్ కూడా వచ్చాయి. సో దాంట్లో మనకి మెయిన్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బయాప్సీ ముక్క కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న పేషెంట్స్కి సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా మనము ఏ జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్నాయి, ఏ ట్రీట్మెంట్స్ ఇవ్వాలి, ఏ టార్గెటెడ్ థెరపీ ట్రీట్మెంట్స్, ఏ ఇమ్యూనోథెరపీ ఇవ్వాలి అనేది మనం బ్లడ్ బేస్డ్ టెస్ట్ లిక్విడ్ బయాప్సీ అంటాం. సో దాని ద్వారా కూడా మనం తెలుసుకోవడానికి వీలుగా ఉంది. అండ్ అఫ్ కోర్స్ డెఫినెట్లీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ అండ్ టార్గెటెడ్ థెరపీ డ్రగ్స్, సో ఇవన్నీ కూడా మనకు విప్లవాత్మకమైనటువంటి మార్పులు అని చెప్పవచ్చు లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో. అంటే ఇప్పుడు కీమోథెరపీతో పోలిస్తే ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ ఇవే బెటర్గా యూజ్ అవుతాయంటారా? కరెక్ట్ అండి, చాలా సందర్భాల్లో కీమో అవసరమైనప్పుడల్లా వాడడం జరుగుతుంది. బట్ స్పెసిఫిక్ జెనెటిక్ ఆల్టరేషన్స్,
స్పెసిఫిక్ డ్రగబుల్ జెనెటిక్ ఆల్టరేషన్స్ ఆర్ టార్గెటబుల్ మ్యుటేషన్స్ ఉన్న వారికి టార్గెటెడ్ థెరపీ విల్ వర్క్ ఎఫెక్టివ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మనము మాట్లాడుకున్నట్టయితే ఈజీఎఫ్ఆర్ మ్యుటేషన్స్ ఉన్నాయనుకోండి, వారికి కీమోథెరపీ ఇవ్వడం వల్ల ఏ రకమైనటువంటి రెస్పాన్సెస్ రావు అండ్ ఏ రకమైనటువంటి బెనిఫిట్ కూడా ఉండదు. వారికి ఈజీఎఫ్ఆర్ టీకేఐ టైరోసిన్ కైనేజ్ ఇన్హిబిటర్స్ లాంటి టార్గెటెడ్ థెరపీ ఇవ్వడం వల్లనే మనకి గుడ్ సర్వైవల్స్, గుడ్ రిజల్ట్స్ చూస్తుంటాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్లో హై PD-L1 లెవెల్స్ మోర్ దాన్ 50%, మోర్ దాన్ 90% ఉన్నవారికి కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అంత ఎఫెక్టివ్గా పనిచేయవు. సో ఇమ్యూనోథెరపీ విల్ గివ్ అస్ గుడ్ అండ్ వండర్ఫుల్ రిజల్ట్స్. సో వారికి మనము ఇమ్యూనోథెరపీ, సో అంత ఏ పేషెంట్కు ఏ ట్రీట్మెంట్ అనేది మనము స్పెసిఫిక్ మాలిక్యులర్ టెస్టింగ్స్, PD-L1 టెస్టింగ్ అండ్ పేషెంట్ జనరల్ కండిషన్, పేషెంట్ స్టేజ్, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అలాగే చికిత్స టైంలో పేషెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏదైనా ఎక్సర్సైజ్ చేయడం మంచిదా, అసలు టోటల్గా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు? యా, కరెక్ట్ అండి. చికిత్స టైంలో డ్యూరింగ్ ట్రీట్మెంట్ అంటే చాలామంది కొన్ని చాలా అపోహలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, సో ఐ విల్ నాట్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్ అనే అటువంటి ఒక పెద్ద మిత్లో ఉంటారు. బట్ అది తప్పండి. డ్యూరింగ్ ట్రీట్మెంట్ పేషెంట్కి బాడీకి చాలా ప్రోటీన్స్ రిక్వైర్మెంట్ హై ఉంటాయి. దట్స్ వై ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లైక్ ఎగ్స్, ఫిష్, లైక్ దాల్, పప్పులు, కూరగాయలు, ఇవన్నీ కూడా మనం అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ నాన్ వెజ్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. 1 week to 10 days ఒకసారి కూడా తీసుకోవచ్చు అని చెప్తుంటాం. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ వచ్చేసేసి డైట్ విచ్ ఈస్ రిచ్ ఇన్ ఫైబర్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ వచ్చేసి రిగార్డింగ్ ది ఎక్సర్సైజ్ పార్ట్. సో ఎక్సర్సైజ్లో కూడా చాలామంది ఉన్న అపోహ ఏంటంటే నేను కీమోథెరపీ తీసుకుంటున్నాను ఆర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, సో నాకు పూర్తి విశ్రాంతి అవసరం. అది కూడా తప్పండి. సో 20 to 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ పర్ డే ఇన్ ఫార్మ్ ఆఫ్ వాకింగ్ ఆర్ జాగింగ్ ఇఫ్ పాసిబుల్. తగినంత ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మూడవది spending good time with family, friends and wherever possible little kind of entertainment related activities also పేషెంట్ చాలా అవసరం ఉంటాయి. ఎందుకంటే ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఈ మనం మాట్లాడుకున్నటువంటి డైట్, ఎక్సర్సైజ్, స్పెండింగ్ గుడ్ టైమ్ అండ్ క్వాలిటీ టైమ్ విత్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ వీలైనప్పుడల్లా తమ రోజువారీ పనులను చేసుకోవడము. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ గోయింగ్ టు ఆఫీస్ ఫర్ జాబ్, వాటిని కూడా మనం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ను మెయింటైన్ చేయడానికి మనము డ్యూరింగ్ ట్రీట్మెంట్ అనేది చూసుకోవాలి. అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఆల్సో యాజ్ ఎ సర్వైవర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్ దీస్ పాయింట్స్. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా నార్మల్గానే వాళ్ళ జీవితాన్ని కొనసాగించవచ్చు అంటారా? అంటే జాబ్స్ కానీ ఇవి రెగ్యులర్గానే వాళ్ళ లైఫ్ స్టైల్ ఉండొచ్చు అంటారా? కరెక్ట్ అండి. సో దీన్ని మనం ఎలా చూడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ కీమో తీసుకుంటున్నారు అనుకోండి, కీమో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డే కేర్లోనే ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రీట్మెంట్స్ 90% ఆఫ్ ద టైమ్స్. సో ఆ రోజు ఆర్ నెక్స్ట్ 2 to 3 days పేషెంట్ మే రిక్వైర్ రెస్ట్. సో మిగతా సైకిల్స్లో ఉన్నటువంటి మిగతా గ్యాప్ డేస్లో మాత్రము వీ ఎంకరేజ్ దెమ్ టు గో ఫర్ డే టు డే ఆఫీస్ రిలేటెడ్ యాక్టివిటీస్. అండ్ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉండడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా బాగా మెరుగ్గా ఉండడం వల్ల డెఫినెట్గా వాళ్ళంతటా వారే ఆఫీసులకు వెళ్ళడము, ఉద్యోగాలు చేసుకోవడము అనేది ఈ మధ్యలో చాలా పేషెంట్స్లో చూడడం జరుగుతుంది, ఎక్సెప్ట్ ఆన్ దట్ డే ఆఫ్ డే కేర్ ఇన్ఫ్యూజన్. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడినట్టయితే చాలామంది పేషెంట్స్, దోస్ పేషెంట్స్ హూ ఆర్ ఆన్ టార్గెటెడ్ థెరపీ, ఓరల్ ట్యాబ్లెట్స్ ఆర్ ఇమ్యూనోథెరపీ ఇంజెక్షన్స్, ఇవన్నీ చాలామంది పేషెంట్స్ మనం పేషెంట్స్గా కూడా చూడం, అంత నార్మల్గా హెల్దీగా ఉంటారు. Whenever side effects are there, definitely they need to come to the hospital. Otherwise, as much as possible, we encourage them to have their routine day-to-day lifestyle and office work. ఓకే, అసలు క్యాన్సర్ అంటేనే ముందు భయపడిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి, ప్యానిక్ అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండాలంటారు? మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు? కరెక్ట్ అండి. సో చాలామంది పేషెంట్స్ మనము చూస్తూ ఉంటాము ట్రీట్మెంట్, ఈవెన్ ఆన్ ద డే ఆఫ్ డయాగ్నోసిస్ పేషెంట్ క్యాన్సర్ అని డయాగ్నోసిస్ కాగానే మనము పేషెంట్స్ విల్ గో ఇన్ టు మేజర్ డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీ ఆర్ పానిక్ అటాక్స్ అనేది చాలా సాధారణంగా చూస్తుంటాము. సో దీన్ని కంబాట్ చేయడానికి ట్రీటింగ్ ఫిజిషియన్తో పాటు ఫ్యామిలీ సపోర్ట్ అండ్ సమ్టైమ్స్ సైకియాట్రిస్ట్ ఆర్ కౌన్సిలర్స్
అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఎందుకంటే ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో పేషెంట్ అంత కాన్ఫిడెన్స్తో ఉండడము, ధైర్యంతో ముందుకు సాగడం అనేది అంతే ఇంపార్టెంట్. సో ఫర్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్. సో దీనిలో భాగంగా అవసరమైనటువంటి మెడికేషన్స్ కానీ, అవసరమైనటువంటి లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి కానీ, అన్నిటి గురించి కూడా మనము ఎవ్రీ సెషన్లో పేషెంట్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొంతమంది పేషెంట్స్ మేజర్ డిప్రెషన్ అట్లాంటివి ఉన్నప్పుడు మాత్రం మనము సైకాట్రిస్ట్ హెల్ప్ కూడా తీసుకోవడం జరుగుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద మేజర్ రోల్ ఈజ్ ఆల్సో ప్లేడ్ బై ది ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే మనము ట్రీట్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించిన తర్వాత వాటికి ఈ ఇష్యూస్ స్మాల్ ఇష్యూస్ అన్నిటిని అడ్రస్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అనేది పేషెంట్కి చాలా ఇంపార్టెంట్ అండ్ అవసరం కూడా. ఎస్, ఒక్కసారి లంగ్ క్యాన్సర్ వచ్చి తగ్గిపోయాక ట్రీట్మెంట్ తీసుకున్నారు, తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? కరెక్ట్ అండి. సో ఇది లైక్ ఎనీ అదర్ క్యాన్సర్ దెర్ ఆర్ ఆల్వేస్ ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్. సో దిస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎర్లీ స్టేజెస్. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో మనం ట్రీట్మెంట్ ముగిసిన తర్వాత డెఫినెట్గా క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అది పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. స్టేజ్ని బట్టి రిస్క్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ స్టేజ్ 3, కాంకరెంట్ కీమో రేడియేషన్ అయిపోయాక, ఇమ్యూనోథెరపీ మెయింటెనెన్స్ ఫర్ 1 year కూడా అయిపోయాక, దెన్ వీ అడ్వైజ్ దెమ్ టు హ్యావ్ క్లోజ్ ఫాలోఅప్ విజిట్స్, క్లోజ్ మానిటరింగ్ విజిట్స్. ఎందుకంటే మనము క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ట్రీట్మెంట్ ముగిసిన తర్వాత ఫాలోఅప్ విజిట్స్ అనేవి కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ రికరెన్స్, then we can catch those recurrences in very early stages and again we can try to cure it. అందుకొరకు దానిలో భాగంగా అవసరమైనటువంటి స్కానింగ్స్, అవసరమైనటువంటి టెస్ట్లు మనకి అవసరాన్ని బట్టి చేయడం జరుగుతుంది. యూజువల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ ముగిసిన తర్వాత ఎవ్రీ 3 monthsకి ఒకసారి అయినా మినిమం ఆంకాలజిస్ట్ విజిట్ను మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తద్వారా ఇఫ్ ఎనీ క్యాన్సర్ రికరెన్స్ దెన్ వీ కెన్ క్యాచ్ ఇట్ ఎర్లీ అండ్ క్యూర్ ఇట్. రెగ్యులర్ విజిట్స్తో పాటు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఇన్ కేసు ఒకవేళ స్మోకింగ్ వల్లే ఒక వ్యక్తికి వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి పనులు చేయడం వల్ల మళ్ళీ ఎలాంటి స్థితిలోకి వాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది? కరెక్ట్ అండి, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే యాజ్ ఫార్ యాజ్ లంగ్ క్యాన్సర్ ఈజ్ కన్సర్న్, యూ నో దట్ 80 to 85% ఆఫ్ ద లంగ్ క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ స్మోకింగ్. సో కాబట్టి స్మోకింగ్ అనేది, టొబాకో స్మోకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. కావున మనకు ట్రీట్మెంట్ ముగిసిన తర్వాత మళ్ళీ దెర్ ఈజ్ ఆల్వేస్ హై ఛాన్స్ దట్ దే అగైన్ మే స్టార్ట్ అంటే స్మోకింగ్ మళ్ళీ రీస్టార్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అందుకొరకే ట్రీట్మెంట్ ముగియగానే టొబాకో సెసేషన్ అనేది కంపల్సరీ, దాని గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి చెప్తూ ఉంటాము. ఎందుకంటే ఈవెన్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయినాక కూడా మళ్ళీ టొబాకో స్మోకింగ్ అని రీస్టార్ట్ చేస్తే మళ్ళీ మ్యాలిగ్నెన్సీస్, నాట్ జస్ట్ లంగ్ క్యాన్సర్ బట్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, మౌత్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్ అండ్ మెనీ అదర్ క్యాన్సర్స్ వచ్చేటువంటి రిస్క్ అనేది గణనీయంగా పెరుగుతుంది స్మోకింగ్తో. అందుకొరకు వీ అడ్వైజ్ రిగార్డింగ్ టొబాకో సెసేషన్ కంప్లీట్లీ అండ్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ వీ ఆల్సో సెండ్ దెమ్ ఫర్ ది కౌన్సిలింగ్ సెషన్స్ యాజ్ వెల్. మామూలుగా పేషెంట్స్ చాలా భయపడిపోతూ ఉంటారు ట్రీట్మెంట్ గురించి, ఎంత పెయిన్ ఉంటుందో అని. ఇప్పుడు మీరు ఇమ్యూనోథెరపీ గురించి చెప్పారు, టార్గెటెడ్ థెరపీ గురించి చెప్పారు. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ టైంలో అసలు ఎలా ఉంటుంది? పేషెంట్స్ భయపడేంతలా ఉంటుందంటారా? కరెక్ట్ అండి. చాలా మందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే కీమోథెరపీ అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కీమోథెరపీ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ క్యాన్సర్ ఇట్ సెల్ఫ్ అని. బట్ ఇదంతా కూడా ఇట్స్ ఎ బిగ్ మిత్. ఎందుకంటే సో ఇప్పుడు మనకి కీమోథెరపీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పేషెంట్ ఈజ్ అండర్ గోయింగ్ కీమోథెరపీ అనుకోండి. సో ఇంతకుముందు సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉండేవి. బట్ ఇప్పుడు మనకు ఉన్నటువంటి అవైలబుల్ మోడర్న్ మెడిసిన్స్ ద్వారా, సపోర్టివ్ కేర్ మెడిసిన్స్ ద్వారా చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గగలిగాం. లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వామిటింగ్స్, లూజ్ మోషన్స్, ఇన్ఫెక్షన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనకి వీ హ్యావ్ ది అవైలబిలిటీ ఆఫ్ గుడ్ సపోర్టివ్ మోడర్న్ మెడిసిన్స్. సో వీటి ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ కూడా గణనీయంగా తగ్గాయి. సో ట్రీట్మెంట్ అంటే భయపడాల్సినటువంటి పరిస్థితిలో ఇప్పుడు పేషెంట్స్ లేరు. ఎందుకంటే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ద్వారా మనము క్యాన్సర్ను సక్సెస్ఫుల్గా క్యూర్ చేయొచ్చు ఒకటి. రెండోది విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ మోడర్న్ సపోర్టివ్ మెడిసిన్స్. విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు ట్రీట్ పేషెంట్స్. సో నీడ్ నాట్ వరీ మచ్ అబౌట్ ది కాంప్లికేషన్స్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ బికాస్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఓకే, ఇంకా ఎలాంటి అపోహలు ఉన్నాయి లంగ్ క్యాన్సర్ పట్ల? సో అపోహలు చాలా ఉంటాయండి లంగ్ క్యాన్సర్లో. పర్టికులర్గా చూసుకున్నట్టయితే నేను సిగరెట్ స్మోకింగ్ చేయను, నాకు రాదు అనేది కూడా అపోహే. ఎందుకంటే 10 to 15% ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ అనేవి మనకి
నాన్ స్మోకర్స్లో చూడడం జరుగుతుంది బికాస్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ప్యాసివ్ స్మోకింగ్, ఎన్విరాన్మెంటల్ ఎయిర్ పొల్యూషన్ ఆర్ ఆక్యుపేషనల్ హజార్డ్ ఆర్ జెనెటిక్ రీజన్స్, ఆల్సో జెనెటిక్ ఇష్యూస్. అది అలానే కాకుండా పేషెంట్స్ క్యాన్సర్ స్టేజ్ 4లో ఉందంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ డెత్ సెంటెన్స్ అనుకుంటారు. ఇది కూడా ఇట్ ఈస్ ఆల్సో ఏ బిగ్ మిత్. ఎందుకంటే మనకి వీ హ్యావ్ గుడ్ మెడిసిన్స్ అవైలబుల్ లైక్ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ, ఇలాంటి మెడిసిన్స్ వాడడం ద్వారా స్టేజ్ 4లో కూడా చాలామంది పేషెంట్స్ కొన్ని సంవత్సరాల పైబడి రఫ్లీ 5 years, 6 years, 7 years వరకు కూడా పేషెంట్స్ చాలా మంచిగా బ్రతకగలుగుతున్నారు. అది విత్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో స్టేజ్ 4 అనగానే ఇట్ ఈస్ నాట్ ఏ డెత్ సెంటెన్స్, అది ఇంపార్టెంట్ విషయం. అలాగే ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా చాలా అపోహలు ఉన్నాయి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్సే క్యాన్సర్ కంటే చాలా డేంజరస్ అని, ఇది కూడా పెద్ద అపోహే. అండ్ బయాప్సీ, దీని గురించి కూడా చాలా అపోహలు ఉన్నాయి. సో ట్యూమర్ అనేది బయాప్సీ చేస్తే మనకి క్యాన్సర్ చాలా వేగంగా బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుందని, ఇది కూడా వెరీ బిగ్ మిత్. ఎందుకంటే క్యాన్సర్ ఏ రకము అని తెలుసుకోవడానికి బయాప్సీ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి బయాప్సీ ద్వారానే మాలిక్యులర్ టెస్టింగ్స్, తద్వారా గుడ్ ఎఫెక్టివ్ టార్గెటెడ్ థెరపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో బయాప్సీ చేయడం ద్వారా క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అనేది కూడా చాలా పెద్ద మిత్. సో ఇలా చాలా అపోహలు ఉన్నాయి. దట్స్ వై అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవేర్నెస్ పెంచుకోవడం ద్వారా, స్క్రీనింగ్ సరైన టైంలో చేసుకోవడం ద్వారా మనము క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో గుర్తించగలిగినట్టయితే డెఫినెట్గా చాలా క్యాన్సర్స్ మనం సక్సెస్ఫుల్గా క్యూర్ చేయవచ్చు. ఎస్, ఫైనల్గా మీరు ఏం చెప్తారు డాక్టర్ గారు? అంటే మీరు ఎన్నో కేసెస్ చూసుంటారు, ఎంతోమంది పేషెంట్స్ దాన్ని దాటి జయించి ఉంటారు. సో ప్రెసెంట్ ఏం చెప్తారు? యా, సో గుడ్ అవేర్నెస్ అబౌట్ లంగ్ క్యాన్సర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ టొబాకో కంప్లీట్గా స్టాప్ చేయగలగడం కూడా వెరీ ఇంపార్టెంట్ బికాస్ దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాజెటివ్ రిస్క్ ఫ్యాక్టర్. సో గో ఫర్ స్క్రీనింగ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ లో డోస్ CT స్కానింగ్ అని అంటాము ఫర్ లంగ్ క్యాన్సర్ ఫర్ ఏజ్డ్ 50 to 60 years అండ్ హెవీ స్మోకర్స్. సో అవేర్నెస్ పెంచుకోవడం ద్వారా, స్క్రీనింగ్ టెస్టులు చేసుకోవడం ద్వారా క్యాన్సర్ను మనము ఎర్లీ స్టేజ్లో గుర్తించినట్టయితే మనం సక్సెస్ఫుల్గా క్యాన్సర్ను క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ స్టేజ్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉపయోగపడుతుందో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. విన్నారు కదా, మీకు ఇంకా లంగ్ క్యాన్సర్కి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్లో డాక్టర్ గారు ఉంటారు అని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. ఇది ఇవాల్టి హెలో డాక్టర్. రేపటి హెలో డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.